నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. గతం ఒక లెక్క, వర్తమానం మరో లెక్క. అప్పట్లో వాష్రూమ్కి వెళ్ళామా వచ్చేసామా అన్నట్లుండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో ఇండియన్ స్టైల్ నుంచి చాలా వరకు వెస్ట్రన్ కమోడ్కు మారిపోయారు. అంతేనా? గతంలో లేని సెల్ ఫోన్ ఇప్పుడు చేతిలోకి వచ్చేసింది. ఇలాంటి వేళ వాష్రూమ్ అలవాట్లు మారిపోయాయా? ఇలాంటి వేళలోనే ఉదయాన్నే టాయిలెట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఎంతసేపు ఉంటున్నారు అన్న ప్రశ్నను సంధిస్తే ముఖంలో రంగులు మారచ్చు, చిరాకుగా ముఖం పెట్టొచ్చు. కానీ ఆ లెక్క ఇప్పుడు చూసుకోవాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. దీనికి కారణం లేకపోలేదు. టాయిలెట్ కోసం వెళ్ళి అక్కడే సెల్ ఫోన్ పట్టుకొని ఉదయాన్నే చాట్ మొదలు సోషల్ మీడియా అప్డేట్లు, వార్తలు, వార్తాపత్రికలు ఇలా టాయిలెట్ నుంచే తమను తాము ఎంగేజ్ చేసుకునేటోళ్ళు సంఖ్య అంతకంతకు ఎక్కువైపోతోంది. అసలు టాయిలెట్లో ఎంతసేపు ఉండాలన్నా దానికో లెక్క ఉందన్న మాట చెబుతున్న వైనం ఆసక్తికరంగానే కాదు, ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాష్రూమ్కి వెళ్ళి కమోడ్ మీద కూర్చుని అక్కడ నుండే ఫోన్లో ముచ్చట్ల పంచాయతీలు పెట్టుకునేటోళ్ళు ఈ మధ్యన ఎక్కువయ్యారు. మరికొందరు ఏకంగా రీల్స్, వీడియోలు చూస్తున్న పరిస్థితి. అలాంటి వారంతా తమ అలవాటును టక్కున మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెబుతున్నారు నిపుణులు. వాష్రూమ్కి వెళ్ళి కమోడ్ మీద ఎక్కువ సమయం గడిపేవారు తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొనే వీలుందన్న విషయాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కమోడ్ మీద కూర్చున్న తరువాత 7 నిమిషాలలో పని ముగించుకొని బయటకు వచ్చేయాలి అని చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ టైం కూర్చుంటే ఆరోగ్య సమస్యలు ఖాయమంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అండాకారంలో ఉండే వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చున్నప్పుడు పిరుదులు నొక్కుకుపోయి మలద్వారం మరింత కిందకు అవుతుంది అని, దీనికి కారణంగా పురీష నాళం వద్ద ఒత్తిడి పెరుగుతుంది అని చెబుతున్నారు. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగదు అని, పురీష నాళం ఎక్కువ రక్తంతో ఉబ్బడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగానే టాయిలెట్కు వెళితే 7 నిమిషాలకు మించి ఉండకూడదు అని స్పష్టం చేస్తున్నారు. టాయిలెట్ కమోడ్ మీద 10 నిమిషాల కంటే మించి కూర్చున్న వారికి ఆరోగ్య సమస్యలు ఖాయమంటున్నారు. ఫోన్ పట్టుకొని 10 నిమిషాలకు పైనే కూర్చునే ప్రతి నిమిషానికి పైల్స్ వచ్చే అవకాశం 1.26% పెరుగుతుంది అని స్పష్టం చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో సుమారు 80% మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు టాయిలెట్లోకి ఫోన్లు తీసుకెళ్తున్నారు అన్నది ఒక అంచనా. కమోడ్ మీద విశ్రాంత స్థితిలో ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉండడం ద్వారా మల విసర్జన చేయాలి అనే సహజ కోరిక బలహీనమవుతుంది అని చెబుతున్నారు. ఇదే తర్వాతి కాలంలో మల విసర్జన సైకిల్లో తేడాలు వస్తాయి అంటున్నారు. మోషన్ సరిగ్గా కాలేదన్న కారణంగా అసంకల్పితంగానే ముక్కటం, బలవంతంగా మల విసర్జనకు ప్రయత్నించడం కారణంగా ఒత్తిడి పెరిగి పైల్స్ వస్తుంటాయని, మలం బయటకు రాకుండా లోపలే ఉండడంతో దాన్ని బలవంతంగా బయటకు తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నాలలో పెద్ద పేగు సమస్యలు తలెత్తే వీలుంది అంటున్నారు. ఫోన్ చూస్తూ కూర్చోవడం అలవాటైతే అది ఉంటే తప్పించి మోషన్ కాదన్న పరిస్థితి ఏర్పడుతుంది అని, దాన్ని సైకలాజికల్ నెగిటివ్ ప్రభావంగా పిలుస్తారు అని చెబుతున్నారు. భారతీయ శైలి ఇండియన్ టాయిలెట్స్ మీద కూర్చున్నప్పుడు సులువుగా మల విసర్జనకు బాడీ న్యాచురల్గా సిద్ధమవుతుంది అని, అదే వెస్ట్రన్ కమోడ్ మీద రిలాక్స్డ్గా కూర్చోవడం కారణంగా ఫోన్ చూడడం, పేపర్ చదవడం లాంటివి చేస్తారు అని, ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టాయిలెట్కు వెళ్లే వేళ చేతిలో ఫోన్, పేపర్ లాంటివి తీసుకు వెళ్లకుండా ఉండడం మంచిది అని చెబుతున్నారు.